అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ నష్టాల్లో పోకుండా ఉండే విధంగా కార్గోను కూడా ఏర్పాటు చేసింది. 2020 జూన్లో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్టీసీ కార్గో 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది రానున్న జూన్ వరకు. అయితే మొత్తంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కార్గో ఎలా పనిచేస్తుంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కార్గో ఇన్ఛార్జ్ పాల్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ 2 జిల్లాలు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈ కార్గో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో దీనికి అంతటి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కార్గో తీసుకొస్తే అభివృద్ధి చెందుతుందని గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సర కాలమైంది. ఎలా నడుస్తుంది ఈ కార్గో పరిస్థితి? నమస్తే అండి, నేను కార్గో డిపో మేనేజర్, కార్గో ఏటీఎం ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఏటీఎంగా పనిచేస్తున్నాను. నేను గత 5 నెలల నుంచి ఇక్కడ కార్గో ఏటీఎంగా చేస్తున్నాను. 2020 జూన్ 18 తారీఖు నుంచి ఈ కార్గో సేవలు రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా మొదట్లో 10, 20, 30, 40, 50 బుక్ అయినాయి. ఇప్పుడు మన నిజామాబాద్ పరిధిలో రోజుకు 1000 నుంచి 1100 పార్సల్స్ బుక్ అవుతున్నాయి. యావరేజ్లో 1 లక్ష రూపాయల రెవెన్యూ వస్తుంది. ఏది నిజామాబాద్ 1, 2 కలుపుకుంటే. అదే బోధన అవన్నీ కలుపుకుంటే 1,60,000, 1,70,000, 1,90 కూడా ఆయన యావరేజ్ వస్తుంటాయి. ప్రతిరోజు 24 గంటలు బై 7గా నిత్యం కస్టమర్ సేవలో ఉంటున్నాం. అదేవిధంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కస్టమర్స్ ఇచ్చినటువంటి పార్సెల్స్ను 24 అవర్స్లో చేరుస్తున్నాం. లాంగ్ ఉంటే 2 డేస్లో 3 డేస్లో అట్లా వెళ్తుంది. అది కాక ప్రస్తుతము గత 3 నెలలుగా హోమ్ డెలివరీ సిటీలో హైదరాబాద్ జంట నగరాలలో, సికింద్రాబాద్ జంట నగరాలలో దాదాపు 31 ప్రాంతాలలో 167 సెంటర్లలో 31 ప్రాంతాలలో హోమ్ డెలివరీ అనే సౌకర్యం కల్పింపజేసినాం. మొదట్లో తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు రోజు యావరేజ్లో 20-25 నుంచి అట్లా పార్సెల్స్ బుక్ అవుతున్నాయి. అవి కూడా 24 అవర్స్లోనే అందజేస్తాం. అక్కడ మాకున్నటువంటి సిబ్బంది నేరుగా ఇళ్ళకి వెళ్ళి అక్కడ హోమ్ డెలివరీ చేస్తుంటారు. అయితే సార్ చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలు, అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోలు, ఈ 12 డిపోలలో మీరు ఈ సౌకర్యాలు ఎలా అందజేస్తారు? అంటే మీరే బుకింగ్ చేస్తారా, లేకపోతే ఇంకా ఇతర ఏజెన్సీలకు ఏమైనా ఇచ్చారా? ఆర్టీసీతో పాటు ఏజెంట్లకు కూడా ఇచ్చాము. ఉదాహరణకి నిజామాబాద్ 1 డిపో 2 డిపోనేమో ఆర్టీసీ నడుపుతుంటే ఆర్మూరు, బోధను, బాన్స్వాడ అండ్ కామారెడ్డి ఆర్టీసీ ఏజెంట్లకు ఇచ్చాము. వాళ్ళ కమిషన్ ప్రకారంగా నడుస్తుంది, బాగా నడుస్తుంది, మంచి ఇంప్రూవ్మెంట్. వాళ్ళకి కమిషన్ అంటే ఏ బేసిక్లో ఇస్తారు కమిషన్? ఒక పార్సల్కి 10 to 12% అని యావరేజ్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని పార్సల్స్ బుక్ చేసుకుంటే ఆ యావరేజ్ ప్రకారం వాళ్ళ కమిషన్ ఇస్తాం. సార్, గత ఏడాది మీరు కార్గోలో ఎన్ని డబ్బులు సంపాదించి మీ దీనికి అంతటికి సంబంధించి ఎలా అందజేశారు? అయితే ఈ 2 రీజన్లు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి ఇదే నిజామాబాద్ రీజన్లో 50 లక్షల యావరేజ్లు వస్తాయి. ఆదిలాబాద్లో అయితేనేమో 45 అట్లా వస్తుంటాయి. అక్కడికి 5 లక్షల తేడా ఉంటుంది. నెలకు 40 అంటే 12 4,80,00,000, 4,80,00,000 టోటల్గా. కార్పొరేషన్ పరంగా చూసుకుంటే పర్ మంత్ 7 కోట్లు వస్తాయి. మాకు 5 కోట్ల అట్లా ఖర్చు అవుతుంది. కార్గో పరంగా పర్ మంత్ 2 crores రూపీస్ ప్రాఫిట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కార్గో నడపడం వల్ల కార్పొరేషన్ లాభాల్లో బాట ఉందంటారు. లాభాల్లో బాటలో ఉంది. ప్రయాణికులకు, కస్టమర్కు సౌకర్యం ఉంది. వ్యాపారస్తులు విపరీతంగా గతంలో ప్రైవేట్ల ఏఎన్ఎల్ ద్వారా లేకపోతే ఇంకా వేరే ప్రైవేట్ ఏజెన్సీలో చేసుకునేవారు మా దగ్గరకు వచ్చే చేస్తున్నారు. ఇక్కడ రేటు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి జనాదరణ ఎక్కువగా పొందింది. మేము పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నాము, బ్యానర్స్ కడుతున్నాము, ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాము, ప్రెస్ నోట్ ఇస్తున్నాము. ప్రజలకు అందుబాటులో 24 గంటలు 24 hours by 7 ఉంటుంది కాబట్టి అందరూ ఆర్టీసీనే ఆదరిస్తారు. ఇంకా ఆదరించాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాం. అయితే సార్, మీరు కార్గో పార్సల్ వస్తుంది మీ దగ్గరికి, ఎలా అంటే ఇక్కడ పెడుతున్నారు, ఇవన్నీ ఎలా వాటిని ఎలా చేస్తారు? అదేంటంటే కోడ్ నెంబర్ ఉంటుంది 1 2 3 4 5 6 అని చెప్పి చివరి 0 వరకు కూడా వచ్చినటువంటి సరుకును చివరి అంకె 1 ఉంటే 1లో పెడతాం, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అట్లా పెట్టేసి బైఫర్కేషన్ అంటే సెగ్రిగేట్ చేసేసి ఇవ్వడం వచ్చిన వాళ్ళకు డెలివరీ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం అట్లా పెట్టుకున్నాం. ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తానికి చూసుకోవచ్చు కార్గోకి సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఇక్కడ డెలివరీ కోసం వారికి ఈజీ ఉండే విధంగా అంటే ఇక్కడ కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 7 కౌంటర్లు ఉన్నాయి. 7 కౌంటర్లకు సంబంధించి పూర్తి స్థాయి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ డిజిట్ 7 అంటే 1 2 3 4 5 6 7 ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో ఆ లాస్ట్ డిజిట్కి సంబంధించి ఈ ర్యాక్లో పెడతారు. అదేవిధంగా ఏ నెంబర్ ఉంటే అక్కడ దీన్ని అంతా కూడా సెట్ చేసి వీరందరూ కూడా డెలివరీకి ఈజీ ఉండే విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా దాన్ని కొరియర్కు సంబంధించి పార్సల్ బుక్ చేసినా కానీ నిజామాబాద్కు వచ్చినప్పటికీ వచ్చిన ప్రతి కార్గోకు సంబంధించిన ప్రతి పార్సల్ కూడా వాళ్ళకు ఉన్న నంబర్ల ప్రకారం ఏదైతే 0 నుంచి ఉన్న నంబర్లు ఏదైతే ఉన్నాయో 9 10 వరకు ఉంటాయో ఆ నంబర్లన్నింటి కూడా పూర్తిగా చివరి అంకె వరకు కూడా మేము పార్సల్ ఇక్కడ పెట్టి దీని అంతటికి సంబంధించి పార్సల్స్ అందించే విధంగా చూస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్గో సేవలు అందిస్తున్నాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోలు ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోలు ఉన్నాయి. రోజువారీగా చూసుకుంటే మాకు నిజామాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా లాభాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ కార్గోకు సంబంధించి మాకు 7 కోట్ల రూపాయలు అంటే అదనంగా ఆదాయం వస్తుంది. గతంతో చూసుకుంటే ఈసారి మేము కార్గో నడపడం వల్ల మేము లాభాలో బాటలో ఆర్టీసీ నడుస్తుందని చెప్పి నిజామాబాద్ రీజనల్కి సంబంధించిన అయితే నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు చూసే ఏటీఎం పాల్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.